న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ నరేష్ ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలు చంపేసి తాను కూడా గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతోంది. అయితే సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర గన్మెన్గా నరేష్ పనిచేస్తూ ఉన్నారు. అయితే అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కేవలం తాను మాత్రమే ఆత్మహత్య చేసుకోలేదు, తన భార్యని అదేవిధంగా ఇద్దరు పిల్లల్ని, వాళ్ళిద్దరిని కూడా తన దగ్గర ఏదైతే గన్ ఉంటుందో విధులు నిర్వహించేటప్పుడు అదే గన్తో కూడా వాళ్ళని చంపేసి తాను కూడా కాల్చుకొని చనిపోవటం అనేది జరిగింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ నరేష్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మొదటిగా తన భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా తాను చంపివేసి తరువాత తను విధులు నిర్వహించేటప్పుడు ఏదైతే గన్ తనతో ఉంటుందో ఆ గన్తోనే తాను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటన ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతోంది. ఎందుకంటే కూడా కలెక్టర్ ఆఫీస్కి అక్కడికి వచ్చే వారికి చాలా మందికి కూడా ఈ గన్మెన్ నరేష్ అనేవారు తెలుసు. సో ఆయన ఉన్నట్టుండి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. రీజన్స్ ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అసలు డీటెయిల్స్ ఏంటి, ఈ ఆత్మహత్య గల కారణాలు ఏంటనేది కూడా మా ప్రతినిధి దుర్గారెడ్డిని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. దుర్గారెడ్డి, ఈ ఆత్మహత్య గల కారణాలేంటి? రేణుశ్రీ సిద్దిపేట జిల్లా సిద్దిపేట కలెక్టరేట్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు గన్మెన్ గా పనిచేస్తున్న ఆకుల నరేష్ ఒక అప్రబాద ఆత్మహత్య చేసుకున్నట్లుగా ముందుగా పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణ చేపట్టారు. ముందుగా తన భార్యను అదేవిధంగా ఇద్దరు పిల్లలను కూడా గన్తో కాల్చి అదేవిధంగా తాను కూడా గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రధానంగా అప్పుల కారణం ఉందా, మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అదేవిధంగా ఉదయం డ్యూటీకి వెళ్తున్నా చెప్పి పోయి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా కొంతమంది స్థానికులు చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు బంధువులు అదేవిధంగా తోటి స్నేహితులు అంటే మిగతా గన్మెన్లు, పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. మంచిగా అందరితో సౌకర్యంగా ఉండే ఆకుల నరేష్ కి ఎలాంటి అప్పులు ఉన్నాయి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఒకవేళ అప్పులకు చేయాల్సిన అంత అవసరం ఏమున్నది అని చెప్పి కూడా విచారణ మాత్రం వేగవంతం చేశారు పోలీసులు అని చెప్పవచ్చు. ఇక నరేష్ గన్మెన్ గన్మెన్ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకోవడం కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పి పోలీసు వర్గాల్లో తెలుస్తుంది. అదేవిధంగా ఒకేసారి ఇలాంటి సంఘటన జరగడం పట్ల పోలీసు వర్గాల్లో తీవ్ర నిరాశతో ఉన్నారు. చాలా మంది కూడా అక్కడికి మిత్రులు అక్కడికి గన్మెన్ కాల్చుకున్న ప్రాంతం సిద్దిపేట జిల్లా రాములపర్ల గ్రామానికి ఇప్పుడిప్పుడు అక్కడ చేరుకుంటున్నారు. మనం ఫోటోలు చూడొచ్చు. అదేవిధంగా మరి కాసేపట్లో పూర్తి మాత్రం వివరాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేణుశ్రీ, అంటే తన పిల్లలిద్దరిని కూడా అదే గన్తో తాను కాల్చి చంపినట్లుగా తెలుస్తుంది. అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెబుతున్నారు? రేణుశ్రీ, ఉదయం మాత్రం అందరితో కలుపుకొని తిరిగేవాడు కనుక ఇప్పుడు అప్పులు ఉన్నాయా, అతనికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా ఎవరికి కూడా తెలియదు. అదేవిధంగా ఎవరైతే తన భార్య, తల్లి గారు కానీ వాళ్ళ బంధువులు కానీ వస్తే కొంత విషయం మీద బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మొదటగా మాత్రం అందరూ అనుకుంటున్నట్టుగా కొంత అప్పులు ఉన్నాయని మాట వాస్తవమే అంటున్నారు. కానీ అది ఎంత అప్పులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అసలు ఎందుకు కట్టలేకపోతున్నాడు, అతనికి వచ్చే దానికంటే అప్పులు ఆర్థిక స్తోమత పెరిగిపోయి అప్పులు చేశాడా, లేకుంటే ఏమైనా కొనుగోలు చేసి అప్పుల బాధ అయిందా, ఈ విషయాలన్నీ కూడా పోలీసులు విచారణ మాత్రం చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల రాములపర్లకు సంబంధించిన గ్రామస్తులంతా మాత్రం కంటతలపేట విషయం ఆకుల నరేష్ కి మాత్రం గ్రామంలో ఉద్యోగం వచ్చినప్పుడు సంబరాలు చేస్తున్నారు. ఈ రోజు సంతోషంగా ఉన్న నరేష్ ఒకేసారి కుటుంబంలో అందరినీ, భార్య, పిల్లల్ని తన గనుతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకోవడం పట్ల కొంత వాళ్ళు కంటతలపెట్టే విషయాలు కనిపిస్తున్నాయి. అందరితో మంచి వ్యవహారం, అక్కడికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు కలిసే అవకాశం ఉన్న అందరినీ కూడా కలెక్టర్తో కల్పించి మంచిగా మాట్లాడే హృదయం ఉన్న నరేష్ ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం కొంత బాధాకరం అని చెప్పి పోలీసు వర్గాలు తెలుస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య, తల్లి గారు తల్లికి వాళ్ళ సమాచారం అయితే అందించారు. వాళ్ళు ఇంకా రాలేదు. వస్తే ఎవరెవరి దగ్గర ఎంతెంత అప్పు తీసుకున్నాడు, అప్పు చెల్లించే లోపల ఏమైనా జాప్యం జరిగిందా, ఎవరైనా ఒత్తిడి చేశారా, మరి ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ మాత్రం వేగవంతం చేసిన సిద్దిపేటకు సంబంధించిన సిపి శ్రీధర్, అదేవిధంగా ఏసీపీ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే అక్కడ విషయాలైతే విచారణ చేస్తున్నారు. రేణుశ్రీ, అయితే తను కలెక్టర్ దగ్గర ఇటు గన్మెన్ గా వర్క్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు తను ఆత్మహత్య చేసుకున్నారు. పర్సనల్ గా ఏమైనా తన పర్సనల్ లైఫ్ యాంగిల్లో కూడా ఏమైనా గొడవలు ఉన్నాయా అనే విచారణ అటువైపు కూడా దర్యాప్తు కొనసాగుతుందా?